పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం మరియు స్వాగతం. నా పేరు డాక్టర్ డి మోహన్ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, అపరాలు. ఈ రోజు మనము సోయా చిక్కుడు యొక్క సాగు యాజమాన్య వివరాల గురించి పరిశీలిద్దాం. సోయా చిక్కుడు నల్లరేగడి భూముల్లో సాగు చేయడానికి వీలైన శక్తివంతమైన లెగ్యూమ్ జాతి పంట. ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి 43% వరకు ప్రోటీన్లు మరియు 20% వరకు నూనె కలిగి ఉంటాయి. ఈ పంటలను మనము కర్నూలు, అనంతపురం, కడప, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లో సుమారు 6,000 హెక్టార్లో సాగు చేయబడుతూ ఉంది. మన రాష్ట్రంలో ఈ పైరును రబీలో కూడా సాగు చేసే అవకాశం ఉంది. అమెరికా మరియు బ్రెజిల్ దేశాల్లో దీన్ని జీవ ఇంధన నూనె తయారీకి కూడా వాడుతున్నారు. సోయా నూనెలో ఎక్కువ శాతం అసంతృప్త కొవ్వు ఆమ్లాలే ఉండుట వలన మనం వాడే నూనెలన్నింటి ఆరోగ్యానికి మంచిది. సోయాలో లభించే మాంసకృతులు జంతు సంబంధమైన మాంసకృతులతో సమానమైన పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇనుము, కెరోటిన్, పోలిక్ ఆమ్లాలు అధిక శాతంలో ఉండుట వలన స్త్రీలలో అధికంగా కనిపించే రక్తహీనతను నివారించే సోయాబీన్ వాడకం ఎంతగానో తోడ్పడుతుంది. నూనె తీసిన సోయాబీన్లో 56 నుంచి 60% వరకు మాంసకృతులు కలిగి ఉండి విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. సోయా గింజలు వివిధ ఉత్పత్తులు అంటే పాల ఉత్పత్తులు, మందులు, రంగులు, ఆయిల్స్ మొదలగు తయారీలో ఉపయోగపడతాయి. ఈ యొక్క సోయా రకాల గురించి మనం పరిశీలించినప్పుడు చాలా రకాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా జేఎస్ 335 దీని యొక్క పంటకాలం 90-95 రోజులు కలిగి ఉండి మొవ్వకుళ్ళను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది. దిగుబడి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు ఉంటుంది. అలానే జేఎస్ 9305 అనే మరొక రకం కూడా వాడుకలో ఉంది. ఇది 90 నుంచి 95 రోజుల పంటకాలం కలిగి ఉండి ఆకులు పొడవుగా ఉంటాయి. కాయలో 3 నుంచి 4 గింజలు కలిగి ఉండును. దిగుబడి 7 నుంచి 8 క్వింటాళ్లు ఇస్తుంది. అలానే మరొక రకము ఎల్ఎస్బి 18 దీన్నే భీమా అని కూడా అంటారు. ఇది 105 నుంచి 110 రోజుల పంటకాలం కలిగి ఉండి ఖరీఫ్ పంటకు అనుకూలం. ఆకుమచ్చ, తుప్పు తెగులు, కుళ్ళు తెగులు మరియు మొజాయిక్ తెగులను తట్టుకుంటుంది. కాయ తొలుచు పురుగు నుండి కొంతవరకు మరియు ఆకు చుట్టు పురుగు నుంచి కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఒక ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. అలానే ఇంకొక రకం కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. అది ఏఎస్బి 22 దీన్నే బాసర అని కూడా అంటారు. ఇది 110 రోజుల పంటకాలం కలిగి ఉండి ఖరీఫ్ కాలానికి అనువైనది. అధిక దిగుబడినిచ్చే రకం. 8 నుంచి 10 రోజులు ఆలస్యంగా నూర్పిడి చేసిన కాయ చిట్టడం జరగదు. ఒక ఎకరానికి 12 నుంచి 13 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ యొక్క సోయా చిక్కుడుకి అనువైన నేలలు పరిశీలించినప్పుడు సారవంతమైన నల్లరేగడి భూములు, బరువైన మధ్యస్థ నేలలు సోయా చిక్కుడు సాగుకు అనుకూలమైనవి. నీటి వసతి ఉన్నట్లయితే ఎర్ర చెలక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. రేగడి భూముల్లో కంటే కొంత దిగుబడి తక్కువగా వచ్చినప్పటికీ నీటి వస్తు ఉంటే ఎర్ర చెలక నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. విత్తనం మోతాదు గురించి పరిశీలించినప్పుడు ఎకరాకు 25 నుంచి 30 కిలోల వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క విత్తన మోతాదు గింజ పరిమాణము మరియు మొలక శాతంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక ఈ యొక్క పంటను ఖరీఫ్లో జూన్ 15 నుండి జూలై 15 వరకు, కోస్తా జిల్లాల్లో అయితే ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా విత్తుకోవచ్చు. అలానే రబీలో అక్టోబర్ మాసంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క పంటను అధిక దిగుబడులు పొందాలి అని అంటే ముందుగా కిలో విత్తనానికి 2 గ్రాముల థైరం మరియు 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల థైరం మందుతో, తరువాత 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోసల్ఫాన్తో విత్తన శుద్ధి చేయాలి. ఈ యొక్క విత్తనానికి 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం జపానికం కల్చర్ని కూడా కలిపి నీడలో ఆడబెట్టి విత్తుకోవాలి. నల్లరేగడి భూముల్లోనైతే వరుసకు మధ్యలో 45 సెంటీమీటర్లు మరియు మొక్కకు మధ్యలో 5 సెంటీమీటర్లు, అదే తేలిక భూముల్లో అయితే వరుసకి మధ్యలో 30 సెంటీమీటర్లు మరియు మొక్కకు మధ్యలో 7.5 సెంటీమీటర్లు ఉండేట్లుగా చూసుకోవాలి. మరి ఈ యొక్క పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువులు మరియు పోషకాల నిర్వహణ కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఎకరానికి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ చివరి దుక్కిలో వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యత ఉంటుంది. 50% నత్రజని విత్తేటప్పుడు మిగిలిన సగం నత్రజనిని పైరు నెల రోజుల దశలో, పూత కాయ దశల్లో 2% యూరియాను 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరా లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30%ను 1.4 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేసినట్లయితే కలుపు నివారణను సమర్థవంతంగా చేసుకోవచ్చు. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాలి. లేదా విత్తిన 25 రోజుల తరువాత క్విజాలోపాప్ ఇథైల్ 5%
మందును 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి గడ్డి జాతి మొక్కలను మరియు ఇమిజితాపేర్ 250 మిల్లీలీటర్ల చొప్పున ఎకరాకు పిచికారీ చేసి వెడల్పాకు మరియు గడ్డి జాతి మొక్కలను నిర్మించుకోవాలి. సోయా చిక్కుడు సాధారణంగా వర్షాధారం పంట. నీటి లభ్యత ఉన్న చోట 15 నుంచి 20 రోజులకు ఒకసారి కాయలు గట్టిపడేసారి నీటి తడులను ఇచ్చి అధిక దిగుబడులను సాధించుకోవచ్చు. ఈ యొక్క సోయా చిక్కుడు పంటలను పత్తి, జొన్న, మొక్కజొన్న మరియు పండ్ల తోటల్లో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు. ఖరీఫ్ సోయా చిక్కుడులు శనగ, ధనియాలు, ఆవాలు మరియు మినుము వంటి పంటలను వేసి వాణిజ్య పంటల కంటే అధిక నికర ఆదాయం పొందవచ్చు. ఈరోజు ఈ విషయాలను చర్చించుకొని రైతులు అధిక దిగుబడులు పొందడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.